క్లౌడ్ కంప్యూటింగ్ ఓకే. ఇది క్లౌడ్ బేస్డ్ టూల్ ఫర్ బ్రాండ్ మానిటరింగా? హలో! Yes, sir. Cloud-based monitoring in social networks, sir. ఓకే. యాహ్! విజయ్ గూడా వచ్చినట్టున్నాడు గదా! Yes, sir. హాయ్ Yes. విజయ్. Group leader, then, sir. హలో! అన్‌మ్యూట్ చేసుకో విజయ్. అన్‌మ్యూట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాహ్! గుడ్ ఆఫ్టర్‌నూన్ విజయ్. ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? Yes, sir. Yes, sir. ఇదే కదా మీ ప్రాజెక్ట్? క్లౌడ్ బేస్డ్ టూల్ ఫర్ బ్రాండ్ మానిటరింగ్ ఇన్ సోషల్ నెట్వర్క్స్. Yes, sir. Yes, sir. ఓకే. ఏమన్నా గ్రౌండ్ వర్క్ చేశారా? No, sir. ఓకే. అయితే మీ ప్రాజెక్ట్ ఏంటి అంటే జనరల్‌గా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా, లేదా ఫేస్‌బుక్‌లో చూసినా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా! Yes, sir. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ లేదు ఈ బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటారు కదా! Yes, sir. వీళ్ళు ఇలా చేసినప్పుడు ఏంటి అంటే నంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి. కామెంట్స్ రావడమో లేదా లైక్స్ రావడమో జరుగుతాయి. ఓకే. Yes, sir. ఒకరు రెస్పాండ్ అవుతూ ఉంటే నాకు అర్థమవుతది మీకు అర్థమవుతుందా లేదా అని. Yes, sir. Yes, sir. ఓకే. ఇప్పుడు ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకుంటే ఏదన్నా బ్రాండ్ ప్రమోషన్ చేసినప్పుడు గాని, ఏదన్నా చేసినప్పుడు కామెంట్స్ వస్తూ ఉంటాయి. కామెంట్స్ వచ్చినప్పుడు అవి థౌసండ్స్‌లో వస్తాయి. ఓకే. Yes, sir. ఆ పర్టికులర్ పర్సన్ అనేవాడు ఏం చేస్తాడు అవన్నీ మానిటర్ చేసుకోలేడు. ఓకే. మానిటర్ చేసుకోలేక ఏం చేస్తారు? దే విల్ హైర్ సమ్‌వన్. ఓకే. సార్. ఎవరో ఒకళ్ళని హలో! Yes, sir. మానిటర్ చేయలేక ఏం చేస్తారంటే వేరే ఒక పర్సన్ హైర్ చేసుకొని వాళ్ళకి పే చేస్తారనమాట. ఓకే. Yes, sir. కామెంట్స్ అనలైజ్ చేసి చెప్పడానికి. ఓకే. అది పాజిటివ్ కామెంటా లేదా నెగెటివ్ కామెంటా అని చెప్పడానికి. Yes, sir. ఇలా జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు అంటే ఆ మేనేజర్ అనేవాడు చూసి వీళ్ళకి చెప్పి వీళ్ళు యాక్షన్ తీసుకునేడానికి చాలా టైం పడుతుంది. Yes, sir. సో దీన్ని ఏం చేస్తున్నాం మనం ఆటోమేట్ చేస్తున్నాం. Okay. ఓకే. ఆటోమేట్ ఎలా చేస్తున్నాం అంటే అమెజాన్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే. ఒక ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని ఎన్ఎల్పి సర్వీసెస్ ఉంటాయి. Okay, sir. అవేం చేస్తాయి ఒక కామెంట్ పెట్టినప్పుడు అది పాజిటివ్ కామెంటా, నెగిటివ్ కామెంటా, న్యూట్రల్ కామెంటా అని మనకి చెప్తుంది. Okay. ఓకే. ఒకవేళ పాజిటివ్ ఆర్ న్యూట్రల్ అయితే నో ప్రాబ్లం. ఓకే. మనం వెరీ గుడ్ అని కాంప్లిమెంట్ వచ్చినా లేదా వెరీ గుడ్ అని ఒక కామెంట్ వచ్చినా మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. Okay. బట్ నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం యాక్షన్ తీసుకోవాలి. Okay. సో మనం ఏం చేస్తాం? మనం మాన్యువల్ గా చేయకుండా దీన్ని ఆటోమేట్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెగిటివ్ కామెంట్ ఎవరైనా పెట్టినప్పుడు అది ఆ ఓనర్ కి నోటిఫై అయ్యేలాగా. ఓకే. సో ఇట్లా మీ బ్రాండ్ ప్రమోషన్ లో నెగిటివ్ కామెంట్ వచ్చింది. సో ప్లీజ్ టేక్ యాక్షన్ అని ఒక అలర్ట్ వెళ్ళేలాగా. సో దట్ Okay. ఏంటి ఒక 10,000 కామెంట్ లో 100 కామెంట్స్ నెగిటివ్ ఉంటే ఆ 9,000 గురించి మన 9,900 గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. Okay. బట్ 100 మాత్రం మనం ఫోకస్ చేయాలి కదా! Okay. మనం మాన్యువల్ గా చేయాలంటే ఇది చాలా టైం పడుతుంది. సో మనం ఏం చేస్తున్నాం? ఏడబ్ల్యూఎస్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. Yes, sir. Whenever an user posts a negative comment, it will be notified to the owner. Okay, ఆ పర్టికులర్ ఓనర్ కి నోటిఫై అవుతుంది. ఓకేనా? Yes, sir. మనం Yes, దీనికి sir. ఏం చేస్తామంటే మనం ఒక ప్లాట్ఫామ్ తీసుకొని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనం రియల్ టైమ్ డేటా తీసుకుంటాం అనమాట. లేదా ఫేస్‌బుక్ నుండి గానీ ఓకే మనం ఒక రియల్ టైమ్ డేటా తీసుకొని అనలైజ్ చేస్తాం అనమాట. ఓకే. అదే మీ అబ్స్ట్రాక్ట్ లో ఉంటది. ఓకే.
NLP to Yes, analyze sir. social media data in real brand perception. AWS services like Lambda, Comprehend and QuickSight. ఇక్కడ AWS సర్వీసెస్ ఉన్నాయి, లాంబ్డా అని, కాంప్రహెండ్ అని, క్విక్సైట్ అని, ఈ మూడు ఉన్నాయి. Yes. ఇవి ఎందుకు అంటే ఆ ఓనర్ అనేవాడికి ఇన్సైట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కామెంట్స్ వచ్చినాయి, 1000 లో ఎన్ని పాజిటివ్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రల్ ఉన్నాయి అనేది చెప్తాయి అనమాట. Yes, sir. ఫైనల్ గా ఏం చేస్తారు, దిస్ ఎనేబుల్స్ కంపెనీస్ టు రెస్పాండ్ టు కస్టమర్ ఫీడ్బ్యాక్, మేనేజ్ దర్ రెప్యుటేషన్ అండ్ మేక్ ఇన్ఫార్మ్ డెసిషన్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ ఇన్సైట్స్. అంటే మనం క్విక్ గా రెస్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ పెరుగుతుంది. Yes, sir. దిస్ ఈస్ అంటే మీరు చేయబోయేది ఇది. ఓకే, అసలు ప్రీవియస్ గా ఏమన్నా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏముందో చూద్దాం. ఓకే, మెనీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్ మానిటరింగ్ సొల్యూషన్స్ ఆర్ లిమిటెడ్ బై హై కాస్ట్, డిలేడ్ డేటా ప్రాసెసింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ రియల్ టైమ్ ఇన్సైట్స్. ఓకే, అదే చెప్తున్నారు. ఓకే, ప్రీవియస్ గా ఉన్నవన్నీ మాన్యువల్ గా చేసేవి, విచ్ టేక్స్ టైం. ఓకే, డిలేడ్ డేటా ప్రాసెసింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ రియల్ టైమ్ ఇన్సైట్స్. సో మనం ఏం చేస్తున్నాము, ట్రెడిషనల్ సొల్యూషన్స్ ఆఫెన్ స్ట్రగుల్ టు అనలైజ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, ఒక పర్సన్ అనేవాడు 100 కామెంట్స్ అనలైజ్ చేయడం ఈజీ. ఓకే, బట్ 1000 కానీ 10,000 కానీ వచ్చినప్పుడు చేయడం కష్టం. ఓకే, బట్ మనం ఎప్పుడైతే ఈ AWS సర్వీస్ని ఇంటిగ్రేట్ చేసి ఆటోమేట్ చేస్తామో, అది 10,000 కాదు 1,00,000 కామెంట్స్ అయినా కానీ మనకి పర్ఫార్మెన్స్ సేమే ఉంటుంది. అవునా? ఎందుకు? ఇట్ ఈస్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై ద కంప్యూటర్. ఓకే, Yes, sir. దిస్ ఈస్ ద కీ పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ గా ఉంది, మనం ఎందుకు ఇది మీరు అడుగుతారు, మీ అప్లికేషన్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు మేము యూజ్ చేయాలి అంటే, ఓకే ఒక 100 కామెంట్స్ అనలైజ్ చేయడం ఈజీ, బట్ 1,00,000 కామెంట్స్ చేయలేరు కదా. Yes, sir. ఫర్ నాట్ ఓన్లీ ఒక కంపెనీ అనేది ఒక పోస్టే పెట్టరు కదా. Okay. సో అలా వచ్చినప్పుడు అన్నిటినీ అనలైజ్ చేయడం కష్టం కాబట్టి మనం ఈ కంప్యూటరైజేషన్ చేస్తున్నాం. అంటే మనం కంప్యూటర్ ద్వారా అనలైజ్ చేసుకుంటున్నాం. ఓకే, కంప్యూటర్ 100 చేసిన ఒకే పర్ఫార్మెన్స్ ఉంటుంది, 1000 చేసిన ఒకే పర్ఫార్మెన్స్ ఉంటుంది, 10,000 చేసిన ఒకే పర్ఫార్మెన్స్ ఉంటుంది. Yes, sir. ఓకే, Yes, sir. ఇందులో మనం చూస్తే ఇవి మీకు ఇవన్నీ కొంచెం తర్వాత ఒక ఐడియా వస్తాయిలేండి. ఓకే, సర్వీసెస్ అన్ని క్లియర్ గా ఇప్పుడు చెప్పిన అర్థం కావు. ఓకే, AWS లాంబ్డా అని, కాంప్రహెండ్ అని, డైనమో DB, SNS, S3 అని, దీస్ ఆర్ ద సర్వీసెస్ దట్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, Yes, sir. ఓకే, లాంబ్డా ఈజ్ ఆప్షనల్. ఓకే, లాంబ్డా చేస్తే చేస్తాం, లేదా అంటే ఇఫ్ ఇఫ్ నెసరీ ఇది యూస్ చేస్తాం, లేదు అంటే రిమైనింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఓకే, కాంప్రహెండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఒక కామెంట్ అనలైజ్ చేసేదానికి NLP యూస్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందా? Okay, sir. Okay, sir. Yes, sir. ఓకే, రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ అనేది ఏంటి, పాజిటివ్ కామెంట్. ఓకే, రాము ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ అనేది నెగిటివ్ కామెంట్. అవును కదా. Yes, sir. దీన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటున్నాం. ఓకే, ఒక సెంటెన్స్ అనలైజ్ చేయడాన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. ఓకే, దానికోసం మనం కాంప్రహెండ్ అని ఒక సర్వీస్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, Okay, sir. అండ్ దెన్ డైనమో DB ఎందుకు అంటే, మీరు ఒక ప్లాట్ఫామ్ చేస్తారు కదా, ప్లాట్ఫామ్ లో యూజర్స్ లాగిన్ రిజిస్టర్ అయినప్పుడు డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. అండ్ ఆల్సో ఒక పోస్ట్ కామెంట్ పెట్టినప్పుడు ఆ కామెంట్ ని స్టోర్ చేసుకోవాలి. ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక డేటాబేస్ కావాలి కాబట్టి ఇట్ ఈస్ డైనమో DB. ఓకే, మనం AWS లో వెళ్తున్నాం కాబట్టి అమెజాన్ డైనమో DB అనేది డేటాబేస్ గా యూజ్ చేసుకుంటాం. ఓకే, Okay, sir. అండ్ దెన్ ఎస్ఎన్ఎస్ అంటే ఏంటి, సింపుల్ నోటిఫికేషన్ సిస్టమ్ అంటాం. ఓకే, సింపుల్ నోటిఫికేషన్ సిస్టమ్ చెప్పాను కదా, ఏదైనా నెగిటివ్ కామెంట్ వస్తే నోటిఫికేషన్ వెళ్ళాలి ఓనర్ కి, సో దట్ మనం ఏం చేస్తున్నాం, ఎస్ఎన్ఎస్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఆ తర్వాత S3 అనేది ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ కానీ ఏదైనా పెడతాం కదా, ఇమేజ్ కానీ వీడియో కానీ పెడతాం కదా, ఆ పోస్ట్ లో పెట్టే ఇమేజ్ని కానీ వీడియోని కానీ సమ్వేర్ స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఈ డైనమో DBలో మనం టెక్స్ట్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఓకే, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఇలాంటివి స్టోర్ చేసుకోగలం కానీ ఇమేజెస్ చేసుకోలేం. ఓకే, ఇక్కడ చూడండి, S3లో యూజ్డ్ ఫర్ టెంపరీ స్టోరేజ్ ఆఫ్ రా సోషల్ మీడియా డేటా. ఓకే, డేటా అంటే ఏంటి, ఇక్కడ S3లో
ఆ ఇమేజెస్ కానీ లేదా వీడియోస్ కానీ ఏదైతే పెడతామో ఆ పోస్ట్ కి సంబంధించి అవన్నీ S3 లో స్టోర్ చేస్తాం అనమాట. ఓకే, అర్థమవుతుందా? Yes, sir. ఇందులో మీ దానిలో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి అంటే రియల్ టైమ్ డేటా కలెక్షన్. ఓకే, మనం రియల్ టైమ్ గా ఒక ఫేస్బుక్ నో లేదా ఒక ఇన్స్టాగ్రామ్ కో కనెక్ట్ అయ్యి మనం రియల్ టైం డేటా తీసుకుంటాం. ఓకే, ఇవన్నీ మీరు చెప్పాలి. మీరు ఈ రోజు నెక్స్ట్ మండే మీకు 08 రివ్యూలు ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ చెప్పాలి sir. ఇలా చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ లో ఇలా చేస్తాము అని. ఓకేనా? Okay, sir. సెంటిమెంట్ అనాలిసిస్ అని చెప్పాను. సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్ ని అనలైజ్ చేసి అది పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అని చెప్పడం. ఓకే, అండ్ దెన్ ఆటోమేటెడ్ అలర్ట్. ఒక నెగిటివ్ కామెంట్ ఎవరైనా పెట్టగానే మనం ఏం చేయకుండానే అది అలర్ట్ వెళ్ళిపోద్ది. ఓకే, ఆటోమేషన్ అన్నమాట. ఓకే, అండ్ దెన్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటి? ఎనీ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే చెప్పాను కదా, 100 కామెంట్స్ పెట్టినా 1000 కామెంట్స్ పెట్టినా మీ అప్లికేషన్ అనేది స్కేలబుల్ గా ఉంటుంది. ఓకే, పర్ఫార్మెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, Okay, sir. అర్థమవుతుందా? Yes, ఇక్కడ sir. క్విక్ సైట్ అని ఇక్కడ ఒక సర్వీస్ యూజ్ చేస్తాం. క్విక్ సైట్ ఎందుకు అంటే చెప్పాను కదా, మనకి ఆ ఓనర్ అనే వాడికి ఎన్ని కామెంట్స్ పాజిటివ్ వచ్చాయి, ఎన్ని నెగిటివ్ వచ్చాయి, ఒక అనాలిసిస్. ఓకే, ఎనాలిసిస్ చేయడానికి ఈ క్విక్ సైట్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, Okay, sir. అర్థమైంది కదా? మీ ప్రాజెక్ట్ ఏంటి ఓవరాల్ గా ఇప్పటివరకు మాన్యువల్ గా ఉన్న ఈ అనాలిసిస్ ని ఆటోమేట్ చేయడం. ఓకే, అది ఎలా చేస్తారు? అమెజాన్ సర్వీసెస్ యూజ్ చేసుకొని చేస్తారు. ఓకే, ఒక బ్రాండ్ ప్రమోషన్ జరిగినప్పుడు ఆ బ్రాండ్ కి వచ్చే ఆ ప్రమోషన్ లో వచ్చే కామెంట్స్ అన్ని అనలైజ్ చేసి ట్విట్టర్ లో చేస్తే ట్వీట్స్ అంటారు, ఈ ఇన్స్టాగ్రామ్ లో చేస్తే కామెంట్స్ అంటారు, అంతే కదా? Yes, sir. వాటిని అనలైజ్ చేసి ఆ బ్రాండ్ ఓనర్ కి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఓకే నోటిఫై చేయడం. అంటే నోటిఫై చేస్తే ఏమవుతుంది, వాళ్ళు క్విక్ గా రెస్పాండ్ అవుతారు. Yes, sir. క్విక్ గా రెస్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ అనేది పెరుగుతుంది. రెస్పాండ్ అవ్వకపోతే ఆ రెప్యుటేషన్ అనేది తగ్గుతుంది. అర్థమైందా? Yes, sir. ఇది మీ ప్రాజెక్ట్. అండ్ విజయ్ ఉన్నారా? అర్థమైంది కదా? డౌట్స్ ఏం లేవు కదా? ఏం లేవు సార్. ఓకే, అయితే గ్రూప్ లో ఒక అందరు పెడుతున్నారు కదా, మీ ఫ్రెండ్స్ పెట్టారు చూడు ఒకసారి మెసేజ్. ఓకే ఓకే సార్. అలా ఒక మెసేజ్ పెట్టు గ్రూప్ లో. అబ్స్ట్రాక్ట్ అనాలిసిస్ కంప్లీటెడ్ బై కృష్ణారెడ్డి సార్ అని మీ